కాంగ్రెస్ అభ్యర్థి అవాక్ చవాకులు కూడా పేల్చడం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక విద్యార్థి నాయకుడిగా? రేవంత్ రెడ్డి భయానికి అవాకు చవాకులతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఓటమి అంగీకరించింది కాబట్టే ఈరోజు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు జూబ్లీస్ నియోజకవర్గానికి ఒక మంత్రి శాఖ ఇచ్చినంత మాత్రాన ముస్లిమ్స్ మైనారిటీలు మొత్తం ఓట్లు వస్తాయి అనుకుంటే ఇంకా 2 మంత్రి శాఖలు కూడా ఉన్నాయి పెండింగ్. ఆ 2 మంత్రి శాఖలు జూబ్లీస్కి ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే ప్రసక్తి లేదు ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో. ఒక మాట చెప్తాన్నా, జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు క్యాండిడేట్ లేడు కాబట్టి ఎంఐఎం పార్టీకి తెచ్చుకుండు. గతంలో హైదరాబాద్లో కంటోన్మెంట్లో 2024 మే 13 తారీఖు పోలైన బీజేపీ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తెచ్చుకొని పైసల మూటలు ఇప్పి పంచి గెలిచిన దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఎంఐఎం పార్టీకి వెళ్ళి తీసుకొచ్చుకొని నవీన్ యాదవ్కి ఇచ్చుకుండు. అంటే ఇక్కడ వేరే కాంగ్రెస్ కార్యకర్తలు క్యాడర్ లేని అర్థమైపోయింది, కూడా ప్రజలకు అర్థమైపోయింది, కాంగ్రెస్ హైకమాండ్కు అర్థమైపోయింది. ఇక్కడ నవీన్ యాదవ్ ఏ విధంగా గెలిచాడు? ఇప్పుడు నవీన్ యాదవ్ ఏమంటాడు, కార్యకర్తలు బీఆర్ఎస్లను బగాయిస్తా కొట్లాడితే పంపిస్తా అంటాడు. ఆయన ఒక విధంగా బెదిరిస్తాడు. రేవంత్ రెడ్డి ఏమని బెదిరిస్తుండు, కాంగ్రెస్ పార్టీకి ఓటు అయిపోతే బియ్యం రావు, కరెంటు రాదు, పింఛన్లు రావు, 200 యూనిట్ కరెంట్ అంట. అంటే నవీన్ యాదవ్ రౌడ్ షీటర్కు ఒక దొంగకు తేడా ఏముంది మాటలు? అక్కడ ఒక వ్యత్యాసం ఏముంది? అక్కడ ఒక ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడడం కాదు, తెలంగాణ ఇజ్జత్ తీస్తున్న ముఖ్యమంత్రి. ఈ ఎమ్మెల్యే పదవి ఓడిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీటు పోతుంది కాబట్టి ఆ భయానికి మల్లికార్జున ఖార్గే గారు చెప్పారు క్లియర్గా, ఈ ఎమ్మెల్యే పదవి ఓడిపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి జరుపుతామని చెప్పడంతో భయానందో ఈ దేశంలో ఒక ఉప ఎన్నికకు ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి గిన్నిసార్లు వచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఉన్నంటే ఈ రేవంత్ రెడ్డి రండగా ముఖ్యమంత్రి. ప్రభుత్వంలో రిటైర్ అయిన టీచర్ల పింఛన్ డబ్బులు ఇవ్వలేకపోతుంది. ఈరోజు ప్రభుత్వంలో రిటైర్ అయిన పింఛన్ డబ్బులు ఇవ్వలేకపోతున్న దద్దమ్మ ఈ జూబ్లీస్లో బై ఎలక్షన్లో గెలిస్తే ఏ విధంగా నిధులు ఇస్తారని చెప్పి నమ్ముతారు ప్రజలు? కంటోన్మెంట్లో 4,000 కోట్లు ఇచ్చని చెప్తున్నాడు. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మాట చెప్పిండు ఎమ్మెల్యే గారు, నీకు దమ్ముడు దమ్ము చర్చకురా, నవీన్ యాదవ్ వస్తాడా, లేకపోతే పొన్నం ప్రభాకర్ వస్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి వస్తాడా, కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకులు వస్తాడు? జూబ్లీస్కి వాళ్ళు ఇచ్చేది సచ్చేది లేదు, ఇక్కడ గెలిచేది మాత్రం టీఆర్ఎస్ పార్టీ. అంటే ఇక్కడ బీసీ ఉద్యమం కూడా తెలంగాణ రాష్ట్రంలో బలంగా నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి బీసీలకు ఇచ్చిండ్రు టికెట్ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అంటే ఆ బీసీలంతా ఏకమై ఏ పార్టీలో ఉన్నా కానీ బీసీ అభ్యర్థిని గెలిపించుకునే దశగా ముందుకు పోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్న మాటలు ఇవి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు బీసీల గురించి చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గతంలో రాజ్యాంగం రాసిన ప్రకారమే ఆయన బీసీలను మోసం చేసింది నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కూడా గదే ఫాలో అవుతుండు తప్ప. నీకు దమ్ము ధైర్యం ఉంటే కామారెడ్డి డిక్లరేషన్ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ దానిపైన ఫస్ట్ వాటికి మొన్న ఇచ్చిన గ్రూప్ పోస్ట్ జాబ్లలో వాటి బేసిక్ ఇస్తే నిజంగా నమ్ముతున్నారు. రోజు జాబ్ కూడా ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నియామక పత్రాలే నోటిఫికేషన్ నియామక పత్రాలు ఇచ్చింది తప్ప 5,000 జాబ్ కన్నా ఒక్క ఇవ్వలేదు. ఇక్కడ బీసీలకు మోసం చేస్తుండు. ఆల్రెడీ హైకోర్టు కూడా ముట్టకేలేసింది, సుప్రీంకోర్టు ముట్టకేలేసింది. బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి? ఇప్పుడు బీసీల గురుకుల విద్యార్థుల పైన ఎందుకు పట్టించుకుంటున్నాం మరి? బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ల పైన ఎందుకు పట్టించుకుంటున్నాం మరి? అంటే ఇక్కడ అంటే నువ్వు బీసీలను మాయమాటలు లేపి మోసేస్తున్నావు. నవీన్ యాదవ్ నిజంగా ఆయన బీసీఏ, నువ్వు బీసీలో ప్రేమ ఉంటే నువ్వు మంత్రివర్గంలో ఇస్తున్నావు, బీసీలకు అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి. ఎవరికి ఇచ్చావు నువ్వు బీసీలకు? ఎమ్మెల్యేలకు ఎంతమందికి ఇచ్చావు? జనరల్ సీట్లో కూడా బీసీలకి వాళ్ళకి ఇస్తేవి, రెడ్డిలకే ఇస్తేవి. బీసీలు ఎక్కువ ఉన్న ప్రజా ఏరియాలో కూడా వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇచ్చినావు నువ్వు. బీసీల పైన ప్రేమ ఎట్లుందని నమ్ముతాను నేను. నవీన్ యాదవ్ బీసీ కావచ్చమ్మా, కానీ ఇక్కడ ప్రజలు మాత్రం నిజంగా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు. కేసీఆర్ గారి పైన నమ్మకం ఉంది, కేసీఆర్ కారు గుర్తుగా ఓటేస్తారు. చెప్పండి అన్న, ఇక్కడ సెంట్రల్లో ఉన్న అధికారంలో ఉన్న పార్టీలు ఇక్కడ పోటీ చేసింది అంటే బీజేపీ పార్టీ కూడా పోటీలో ఉంది, మీ బీఆర్ఎస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉన్నది. మరి అందులో నిరుద్యోగులు కూడా పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులు కూడా బాకీ కార్డుని పట్టుకొని ఇల్లు తిరుగుతున్నారు బీఆర్ఎస్ బాకీ కార్డు లాగా. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు బీజేపీ ప్రభావం ఏమన్నా పడే అవకాశం ఉందా? నిరుద్యోగుల ప్రభావం కూడా పడే అవకాశం ఉందా? ఇక్కడ నిరుద్యోగులు ఈరోజు బాకీ కార్డు పట్టుకొని తిరుగుతారు, రేపు పొద్దున కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే గల్ల పట్టుకొని అడుగుతారు. నిరుద్యోగులు బరాబర్ చెప్తున్నా, ఎలక్షన్లో 2 నెలల్లో గెలిచినాక ఇదే అశోక్ నగర్లో రాహుల్ గాంధీ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు. అవి ఎక్కడిచ్చినా మరి ఉద్యోగాలు? మరి బాకీ అడుగుతారు కదా. మరి నిరుద్యోగులు మాయ మాటలు చెప్పే కదా, నిరుద్యోగులను మోసం మాటలు చెప్పి రెచ్చగొట్టి ఆనాడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉసుగొలితే తప్పుడు ప్రచారాలు చేస్తే ఈరోజు ఉద్యోగం ఎవరికి వచ్చిందండి? రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది, బలమూరి వెంకట్కి ఎమ్మెల్సీ పదవి వచ్చింది, అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ వచ్చింది, కోదండరామ్కి ఎమ్మెల్సీ వచ్చింది, ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, ఆకునూరు మురళి గారికి
చైర్మన్ పదవి వచ్చింది. మరి నిరుద్యోగులు ఎక్కడ వచ్చారు అన్న? రియాజ్ కూడా చైర్మన్ వచ్చింది. మరి మనం ఎక్కడికి పోయి ఎవరికి ఏం చేసినాం మరి ఈరోజు? బాకీ కాడు కాదు, బాజాప్తా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గల్లావాడి పట్టుకుని అడుక్కునే రోజులు వస్తాయి. నిరుద్యోగులు కూడా వాళ్ళు చేస్తున్న ప్రచారం నిజంగా వాస్తవానికి వాళ్ళు మోసపోయారు కాబట్టి ప్రచారం చేసిన ఉస్మానియా క్యాంపస్ నుండి ఒక క్యాంపస్ అమ్మాయి ఆస్మాన్ అమ్మాయిని నామినేషన్ చేసింది. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లే చీల్స్తుంది అని చెప్పి మాకు అపారమైన నమ్మకం ఉన్నది. బీజేపీ ఏముందండి, పార్లమెంట్ పరిధిలో ఎవరు వస్తుంది? కిషన్ రెడ్డి గారు పరిధిలో వస్తుంది పార్లమెంట్లో. ఒక్క రోజన్నా నువ్వు కొబ్బరికాయ కొట్టిన చరిత్ర ఉందా? పెద్దమ్మ గుడి కాడ చేస్తాము, హిందువులం అంటావు కదా, పెద్దమ్మ గుడి గల్లీ కాడ కొబ్బరికాయ కొట్టినవా రోడ్ ఇనాగ్రేషన్ కోసం? కానీ జూబ్లీస్ గల్లీలో కానీ పార్కులలో కానీ కిషన్ రెడ్డి లేదు, ఢిల్లీ లేదు, గల్లీ లేదు, ఇక్కడ బీజేపీ పార్టీకి ఓటే లేదు. బీజేపీ పార్టీకి పేరుకే క్యాండిడేట్ తప్ప కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకై కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కుమ్ముకై పెట్టిన క్యాండిడేట్ ఆయన. వీళ్ళిద్దరు కలిసి టీఆర్ఎస్ పార్టీని గెలవద్దని చేసిన ప్రయత్నాలు ఇవి. టీఆర్ఎస్ పార్టీ 100% 40,000 పైసకి మెజార్టీతో గెలుస్తుంది.